ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ పార్ట్ ఉందా, ఈ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా ఫ్రంట్ పార్ట్ గీసుకోవాలండి. ఇది మనం బ్లౌజ్ మీద అయితే క్రాస్ కటింగ్ కావాలంటే క్రాస్ మీద పెట్టుకోవచ్చు, స్ట్రైట్ కట్ అంటే స్ట్రైట్ కట్ మీద పెట్టుకోవచ్చు. నేను మామూలుగా పేపర్ మీద చూపిస్తున్నాను కాబట్టి ఎలా తీసుకున్నాం అలాగే తీసేసుకున్నాను పేపర్ మీద. ఇది ఎలా ఉందో అలా తీసుకురావాలండి. ఖర్చు కూడా తీసేసుకోవాలి. అయితే ఇక్కడ నెక్ గీసుకోవట్లేదండి, ఎందుకంటే మనకు ఫ్రంట్ నెక్ తక్కువ పెట్టుకుంటాం కదా, బ్యాక్ నెక్ ఎక్కువ పెట్టినా ఫ్రంట్ నెక్ తక్కువ పెట్టుకుంటాం కదా, అందుకు నెక్ గీసుకోవట్లేదు. ఖర్చు మనకు తెలియడం కోసం ఖర్చు ముందే గీసేసుకోవాలండి. ఖర్చు గీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్, మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ తేడా లేకుండా చూసుకోవాలి. 2.5 కదా, ఇది కరెక్ట్గా 2.5 వచ్చింది. అయితే మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి అది బ్లౌజ్ ప్రకారంగా. ఇది కూడా ఉక్సులు పట్టి వైపే తీసుకోవాలండి ఫ్రంట్ నెక్ కూడా. నాకైతే చూడండి 6.5 తిరుగుతుందండి. ఇంకా మీరు ఖర్చులు ఏం కలపకుండా 6.5 పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు అనొచ్చు ఇక్కడ మరి భుజం కుట్టేస్తే ఇక్కడ తగ్గుతుంది కదండి అని. మళ్ళీ ఇక్కడ పావించి మనం కింద దింపుతాం కాబట్టి, ఎందుకంటే హెమ్మింగ్ కానీ ఏదైనా మనం వేస్తాం కాబట్టి దేనికైనా మనం స్టిచ్చింగ్ చేయాలి కదా మెడ, అది అందులో పావించిపోతుందండి. అప్పుడు మనకి ఎంత అనుకుంటాం అంత దిగుతుంది. ఇక్కడ ఆరెంజ్ పైన ఇక్కడ దిగుతుందండి. మనం హెమ్మింగ్కో దేనికో దానికి ఉపయోగిస్తాం కదా. ఈ 6.5 ఇక్కడ 3 ఇంచులు పెట్టుకోవాలన్నది మన ఇంట్రెస్ట్, లేదంటే 2.5 పెట్టుకోవచ్చు. నేను 3 ఇంచులు పెట్టేస్తాను. 3 ఇంచులకి మీరైతే స్కేల్ ఉపయోగించండి. నాకు ఆ నెక్ బాగాలేదు కాబట్టి నేను ఫ్రంట్ నెక్ కూడా ఓన్గా గీస్తున్నానండి. ఇలా కలిసిపోవాలి. ఇప్పుడు ఇలా గీసుకున్న తర్వాత మనకి ఉక్సులు పట్టి తీసుకోవాలండి. ఉక్సులు పట్టి మనకు ఉక్సులు పట్టి కింద 4వ ఉక్స్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఎంత ఉందో చూసుకోవాలండి. చూడండి, ఈ 4వ ఉక్స్ వరకు, లేకపోతే మీరు కింద నుంచి 2వ ఉక్స్ అనుకోండి, లేకపోతే పైనుంచి 4వ ఉక్స్, మీరు ఎలా తీసుకున్నా పర్లేదు. ఇది 4.5 వచ్చింది. 4.5కి 1/2 ఇంచు కలుపుకొని 5.5, 1/2 ఇంచు కలుపుకొని 5 ఇంచులు పెట్టుకోండి. చూడండి, 4.5 వస్తే 5 ఇంచులు పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే 2 ఇంచెస్ తగ్గించేసుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను. టూ ఇంచెస్ తగ్గించాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి కదా, బ్యాక్ కన్నా ఫ్రంట్ 2 ఇంచెస్ ముందే తగ్గించేసుకోవాలి, నేను చెప్పలేదు. అయితే ఇది తీసుకున్న తర్వాత మనం డాట్ వేసుకుంటాం కదా, చూడండి ఇక్కడ ఉక్సులు పట్టి మెయిన్ డాట్ వేస్తాం కదా, ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. కరెక్ట్గా ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 2.5 వచ్చింది. 2.5 పెట్టుకుంటున్నాను. ఈ గ్యాప్ పెట్టుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ కూడా తీసుకోండి. చెస్ట్ లూజ్ అయితే ఫ్రంట్ పార్ట్ మీరు బ్లౌజ్ తిరగేసే తీసుకోండి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ డాట్ ఉంది కదా, ఇది చూడండి, పైన ఖర్చు వదిలేస్తున్నాను. అంటే మనం భుజం జాయింట్ ఖర్చు వదిలేసి తీసుకుంటున్నానండి. ఖర్చులు కాకుండా ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఖర్చులు కాకుండా నాకు 12 ఇంచులు వచ్చింది. చూడండి, 12 ఇంచులు వచ్చింది. అయితే ఈ 12 ఇంచులకి 1 ఇంచు కలుపుకొని 13 ఇంచు, 13 ఇంచు కరెక్ట్గా 12 వచ్చింది కదా, దానికి 1 ఇంచు కలుపుకోండి. 12 వచ్చింది అసలు. ఈ 12కి 1 ఇంచు కలుపుకుంటే ఖర్చులకు సరిపోతుంది. మనకు పైన 1/2 ఇంచు ఖర్చులకు పోయినా కిందన షేప్ బయటకు ఒక 1/2 ఇంచు పోతుంది.
మొత్తం మనం రెడీ అయ్యేసరికి 12 ఇంచులు వస్తుంది. సరిపోయిందా? ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వేస్తాం కదా, చూడండి కరెక్ట్గా 13 ఇంచులకు వచ్చింది కదా ఇది. అప్పుడు ఇక్కడ మనం 2 డాట్కి హుక్స్ పట్టించి డాట్కి ఎంత దూరం ఉందో చూసుకోమన్నాం కదా, ఇక్కడికి వచ్చింది చూడండి, ఇక్కడికి 2.5. చూడండి చూపిస్తాను. ఈ 2.5 మనకి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కదా 5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 5 ఇంచుల నుంచి రౌండ్ ఇచ్చుకోవాలి. చూడండి చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2.5 వచ్చింది చూసారా, ఇది 2.5. ఈ 2.5 దగ్గర నుంచి మనకి ఇది డాట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది డాట్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఏదైతే 1.5 ఉంది చూడండి, డాటు 1.5 ఉంది. మనకి 1.5 2.5 వస్తుంది. ఈ 2.5 పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఈ 2.5 దగ్గర నుంచి ఇక్కడ 2.5 వరకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకుని డాట్ వేసుకుంటాం కదా, ఇలా క్లాత్ ఫోల్డింగ్ చేసుకుని క్లాత్ వేసుకుంటే 1.5 2.5 వచ్చింది. ఆ 2.5 ఇక్కడ పెట్టుకున్నాం. 2.5 పెట్టుకుని ఇక్కడ 1.5 మధ్య ఒక్కొక్క ఇటువైపు 1.5 ఇటువైపు 1.5 మనకి 2 ఇంచెస్ వచ్చింది అనుకోండి, ఇటుపక్క 2 ఇంచెస్ వస్తే ఇటుపక్క 1 ఇంచ్ ఇటుపక్క 1 ఇంచ్, ఇక్కడ 2.5 వచ్చింది కాబట్టి ఇటుపక్క 1.5 ఇటుపక్క 1.5 పెట్టుకుని ఇప్పుడు చూడండి సంక వైపు మనం షేప్ బెల్ట్ వదిలి సంక వైపు ఎంత ఉందో చూసుకోవాలి. షేప్ బెల్ట్ వదిలేసాను, సంక వైపు నాకు 6.5 వచ్చింది. 6.5 వచ్చింది కాబట్టి నేనేం చేస్తానంటే 7 ఇంచులు పెట్టేసుకుంటాను, సరిపోతుంది. నాకు 1/2 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. 1/4 ఇంచు కట్టుకిటికి ఏమైపోదండి. కరెక్ట్గా ఇక్కడ 7 ఇంచులు పెట్టాను కదా, చూడండి ఇక్కడ 7 ఇంచులు పెట్టాను కదా, ఈ 7 ఇంచుల్లో మనకు 1/2 ఇంచు షేప్ బెల్ట్ కుట్టిసిన 1/4 ఇంచు ఇటు పోయినా 6.5 వచ్చేస్తుంది. చూసారు కదా, మనం ఎంత పెట్టుకున్నా మనకి ఎంత వస్తే దానికి ఒక 1 ఇంచ్ కలిపేసుకోండి సరిపోతుంది. ఇంక పావులు అయ్యి మర్చిపోండి, 1 ఇంచ్. నాకు 6 ఇంచులు వచ్చింది అనుకోండి, 1 ఇంచ్ కలిపేసుకున్నాను అంతే. మీరు ఇక్కడ ఆది బ్లౌజ్లో సంక వైపు ఎంత వచ్చిందో చూసుకోండి, షేప్ బెల్ట్ కాకుండా దాన్ని 1 ఇంచ్ కలుపుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలాగ ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 7 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ 7 ఇంచుల దగ్గర నుంచి 1/2 ఇంచ్ పైకి వచ్చింది కదా, ఇదే ఇలా కంటిన్యూ చేసుకుని ఖర్చులో కూడా కలిపేసుకోవాలి. చూస్తారు కదా, ఖర్చులో కూడా వచ్చేసింది. ఇప్పుడు డాట్స్, ఇక్కడ ఈ డాట్ 2.5 పెడుతున్నానండి, సరిపోతుంది. 2.5 కన్నా ఎక్కువ ఏమి ఉండదు. 2.5 ఈ డాట్ పొడవు 2.5. నేను ఇక్కడ చూసారా, ఈ డాట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ 1.5 ఇక్కడ 1.5 మధ్యలో ఇలా కలిపి స్టిచ్చింగ్ చేస్తాం కదా, అందు గురించి. అయితే ఇక్కడ చూడండి, డాట్ మధ్య దూరం 2 ఇంచులు పెడుతున్నాను. అయితే ఇక్కడ కూడా మనకి 2.5 రావాలి. ఇక్కడ ఎంత తీసుకున్నామో లెంత్ ఇక్కడ కూడా అంతే రావాలి. 2.5 పెట్టుకున్నాను, మధ్యన గ్యాప్ 2 ఇంచులు వచ్చింది, సరిపోతుంది. 2 ఇంచులు మీరు ఏ బ్లౌజ్కైనా 2 ఇంచులు పెట్టి, ఒకవేళ ఆది బ్లౌజ్ ప్రకారంగా కొన్ని డాట్స్ బాగుంటాయండి, ఆది బ్లౌజ్లో కొన్ని డాట్స్ బాగా ఉండవు. అలాంటప్పుడు మనం ఓన్గా పెట్టేయాలనుకుంటే ఇలా పెట్టేసుకోండి, ఇది ఎవరికైనా సెట్ అయిపోతుంది. ఇంకా కొంతమందికి సూదిగా రావాలంటే ఇక్కడ గ్యాప్ 1.5 పెట్టుకుంటారండి, వాళ్ళని అడిగి పెట్టచ్చు. అది కూడా నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇది చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ ఈ డాట్కి ఈ డాట్కి, మళ్ళీ ఈ మెయిన్ డాట్ నుంచి ఇక్కడ సంక వైపు డాట్కి 2 ఇంచెస్ గ్యాప్. ఇది ఎవరికైనా కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి ఇలా ఇక్కడ ఇలా వేసుకోవాలి క్రాస్గా. చూడండి ఇంత క్రాస్, మీరు ఇక్కడికి ఇక్కడ క్రాస్గా వేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి, ఇటు 2 ఇంచెస్ కరెక్ట్గా 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్, ఇంకా కొంచెం దిగుతుంది అంతే. మీరు ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ చూసుకుంటే సరిపోతుంది. డాట్ వేసుకోవడం ఈజీ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగ డాట్ అయితే వేసుకోవాలి. డాట్లు కూడా నేను చెప్పేస్తాను. ఇంక సంకరం ఉంది, నేనైతే ఇక్కడ ఎల్ షేప్లో తీసుకొని చూపించేస్తానండి మీకు అర్థం అవ్వడం కోసం. మనకి ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాం. 5 నుంచి 1/2 ఇంచ్ బ్యాక్ ఎంత పెట్టామన్నది వదిలేసి ఫ్రంట్లో 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. 1/2 ఇంచ్ తగ్గించుకున్న తర్వాత ఈ 1/2 ఇంచ్కి ఇలాగా అంతే
హాఫ్ ఇంచు తగ్గించుకున్నాం. చూసారు కదా, ఇక్కడ పైనుంచి మీరు హాఫ్ ఇంచు, మేము 1.5 పెట్టాం కదా, అలాగని చూసుకోకుండా 1.5 మర్చిపోండి. అది ఎంత పెట్టాం శంఖ రౌండ్ కోసం మర్చిపోయి ఫ్రంట్ హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి అంతే. హాఫ్ ఇంచు ఇలా పైనుంచి ఈ రౌండ్ దగ్గర పైనుంచి చూసుకుంటే సరిపోతుంది. ఇలా కింద నుంచి కాదండి, పైనుంచి ఇలాగ హాఫ్ ఇంచ్ అంతవరకు వచ్చి చూసుకుని రౌండ్ ఇచ్చుకుంటే లోతు వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రంట్. మీకు మళ్ళీ చెప్తాను, మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ అలా గీసేసుకున్నాం. బ్యాక్ పార్ట్ నెక్ గీయకుండా ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో చూసుకుని ఆది బ్లౌజ్లో అది పెట్టేసుకున్నాం. ఖర్చు కాకుండా, ఖర్చు పెట్టుకోలేదు నెక్కి. ఇక్కడ మనకి చెస్ట్ లెంత్ ఎంత వచ్చింది, 12 ఇంచులు వచ్చింది. 12 ఇంచులకు 1 ఇంచు కలుపుకొని 13 ఇంచులు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఈ డాట్కి హూక్స్లు పట్టి అయితే 4.5 వచ్చింది, 5 ఇంచులు పెట్టుకున్నాను ఖర్చుతో కలిపి. ఇక్కడైతే 2.5 వచ్చింది కదా, 2.5 ఇక్కడ పెట్టేసుకున్నానండి. హూక్స్లు పట్టించి మెయిన్ డాట్కి దూరం 2.5. తర్వాత మెయిన్ డాట్ వేయడానికి 2.5ని ఆఫ్ చేశాను. 1.5 మెయిన్ డాట్కి వేసాను. మెయిన్ డాట్ నుంచి హూక్స్లు పట్టి వైపు డాటు మధ్య దూరం 2 ఇంచులు. మరి సంఖ వైపు డాట్కి మెయిన్ డాట్కి 2 ఇంచులు. అంతేనండి. ఇక్కడ కూడా అంతేనండి. సంఖ వైపు మనకు ఆది బ్లౌజ్ ప్రకారం ఎంత వస్తే దానికి ఒక 1 ఇంచు కలిపేసుకుంటే సరిపోతుంది. నాకు 6 వచ్చింది అనుకోండి, 1 ఇంచు కలుపుకొని 7 ఇంచులు పెట్టుకున్నాను అంతే. మీరు అదే లెక్క ఉంచుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే 1/2 ఇంచులు మర్చిపోండి, 1/2 ఇంచులు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు రాను మీకు కటింగ్ చేస్తుంటే ఆ 1/2 ఇంచులు ఎక్కడ పెట్టుకోవాలన్నది కూడా అర్థమైపోతుంది. నేను బాగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవ్వాలని ఈ విధంగా చెప్పేస్తున్నానండి. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, కటింగ్ చేసేస్తున్నాం. ఇది ఎలా డ్రాయింగ్ గీసాం అలా కటింగ్ చేసుకుని వచ్చేయాలండి. ఏవి ఎక్కించకూడదు, తగ్గించకూడదు. ఫ్రంట్ లోతు పెట్టుకున్నాం కదా, ఆ లోతు ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ కూడా మనం ఎలాగైతే డ్రాయింగ్ గీసామో అలా కటింగ్ చేయాలి అంతే. మీరు కూడా ఇలాగ ఆది బ్లౌజ్ ప్రకారంగా పేపర్ కటింగ్ చేసుకోండి, నీట్గా వచ్చేస్తుంది. నేను ఈ బ్లౌజ్ కుట్టాక కూడా చూపిస్తానండి మీకు. వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. మీకు నేను ఎంతైతే ఖర్చులు తీసుకున్నానో ఆ ఖర్చులు ఎలాగ వచ్చాయి, ఎలాగ కరెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ చూపిస్తానండి వీడియోలోనే. నేను తీసుకున్నవన్నీ కరెక్టేనని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ. చూసారు కదా, కరెక్ట్గా వచ్చేసింది. అంతేనండి, రెడీ అయిపోయింది.